హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పట్టప్ మహేశ్వరి యూట్యూబ్ ఛానల్ అండి. తెలంగాణ అంటేనే మనకు ఫస్ట్ గుర్తొచ్చే ఐటమ్ అయితే సర్వపిండి అండి. నేనైతే ఈరోజైతే తెలంగాణ స్టైల్ సర్వపిండి అయితే చేస్తున్నానండి. ఒక కప్పు బియ్యం పిండి, కొంచెం కారం, పసుపు, సాల్ట్ వేసుకున్నాను. మొత్తం వేసుకొని అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా చేసుకొని వేసుకోండి. పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు సన్నగా కట్ చేసుకొని ముక్కలు చేసుకొని అంత వేసుకోండి. పల్లీలు కచ్చామచ్చగా దంచుకోండి. అలాగే పచ్చెనగపప్పు ఒక 2 స్పూన్స్ వేసుకొని నానబెట్టుకోండి. నానబెట్టిన పప్పు వేసుకొని కొంచెం కొంచెంగా అలాగే నేనైతే నువ్వులు కూడా యాడ్ చేస్తున్నానండి. నువ్వులు మొత్తం వేసేసుకొని నా ఛానల్ ఇప్పుడు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి బెల్ ఐకాన్ టైప్ చేయండి. బెల్ ఐకాన్ టైప్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుందండి. వాటర్ కొంచెం కొంచెం పోసుకుంటూ మంచిగా ముద్ద అయ్యేటట్టు చేసుకోవాలండి. ఇలా చేసుకుంటూ మనమైతే ఒక పెనంలో అయితే ఇలా అయితే మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ హోల్స్ పెట్టుకోవాలండి. హోల్స్ పెట్టడం వల్ల మనం ఆయిల్ వేస్తే ఆయిల్ మొత్తం దాంట్లోకి వెళ్ళి బాగా కుక్ అవుతుందండి. మొత్తం లో ఫ్లేమ్లో అయితే ఉడికించుకోండి. హై ఫ్లేమ్ పెడితే ఎక్కువ కుక్ కాదండి. లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి. హై ఫ్లేమ్ పెట్టడం వల్ల తొందరగా మాడిపోతుంది, అలా అడుగు అంటుకుంటుందని. అలా కాకుండా ఇలా పెట్టుకోండి. ఇలా హోల్స్ పెట్టేసుకొని నేనైతే ఈజీగా ఉంటుంది, తొందరగా అయిపోతుంది అని చెప్పని పెనంలో కళాయిలో రెండిట్లలో చేస్తున్నానండి. ఎవరు ఇష్టం వాళ్ళదండి. ఇలా మందమైన గిన్నె తీసుకోవాలి. దీనికైతే మందంగా అడుగు మందంగా ఉండే గిన్నె తీసుకోండి. ఇలా అయితే చేసుకుంటున్నానండి తెలంగాణ స్టైల్ సర్వపిండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా మనం కొంచెం కొంచెం సైడ్లలో మనం గెంటితోటి స్లోగా అనుకుంటూ ఇలా అయితే ఒకసారి అయితే 2 సైడ్స్ అయితే ఉడికించుకున్నాను. అంటే ఒక సైడ్ ఉడికించుకోవచ్చు, ఎవరిష్టం వాళ్ళది. 2 సైడ్లు అయితే ఉడికించుకుంటున్నాను నేనైతే. మీ ఇష్టం. రెండు సైడ్లు ఉడికించుకునేది. ఇలా తీసినాక టేస్ట్ మనకు చాలా బాగుందండి. మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.